భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చాలా పెద్ద డిఫరెన్స్ ఒక దగ్గర కనబడుతుందండి. చాలా వాటిలో డిఫరెన్స్ ఉంది. కానీ ఒక పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్, భారత రత్న అవార్డ్స్ ఇవ్వడంలో బీజేపీకి కాంగ్రెస్కి చాలా తేడా కనబడుతుంది. నెహ్రూ గడు వాడు 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 ఏమి పీకలేదు, వాడే ఇచ్చుకున్నాడు భారతరత్న. భారతరత్న అనేది చాలా హైయెస్ట్ అవార్డు అండి ఇండియాకి. యాక్చువల్గా పోస్టామస్గా ఎవరు పోయిన వాళ్ళకే ఇస్తారు అలాంటి అవార్డ్స్. అలాది వాడికే ఇచ్చుకున్న దాఖలా ఎక్కడ ఏ దేశంలో ఇలాంటి వెరివేల పని ఎవడు చేసి ఉన్నాడు, వాడు చేసుకుంటాం. సరే, అది నెక్స్ట్. ఇందిరమ్మ ఆవిడ ఇచ్చుకుంది, ఆవిడ ఇచ్చుకుంది. ఆవిడ ఉండగానే 71లో, కానీ 71, 72 ఆవిడ కొంచెం ఏదో పని చేసింది. ఆవిడ ఇందిరమ్మ ఒక మహత్తరమైన కార్యం చేసింది. ఏంటది? పాకిస్తాన్ వారితో గెలవడం, పాకిస్తాన్ 2 ముక్కలు కొట్టడం, బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేయించడం ఆవిడ చేసిన ఘనకార్యం చేసింది. అది చెప్పుకోవచ్చు. ఎవడో వచ్చాడు, అమెరికన్ పార్లమెంటేరియన్ వచ్చాడు ఇండియాకి. వచ్చి ఇండియన్ పార్లమెంట్లో ఒక్కడే మగాడు ఉన్నాడండి అన్నాడు. ఆ మగాడు ఎవరంటే ఇందిరమ్మాట. సో ఆవిడ గ్రేట్ లేడీ, ఎవరు దాన్ని డినై చేయలేరు. ఇందిరమ్మ అయితే గొప్పవాడు. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడే ఇచ్చుకుంది. అది కొంచెం అంత మంచి పని ఏం కాదు, కానీ చేసింది, పర్లేదు, వదిలేండి. ఒక ఘన విజయం సాధించింది. దానికి ప్రతీకగా ఆవిడ భారతరత్న ఇచ్చుకుంది. ఆవిడే బాగుంది. ఇవన్నీ రావడగా మోదీ గారు పద్ధతి చూడండి. తర్వాత ఇంకా భారతరత్న పక్కన పెట్టండి, పద్మశ్రీ, పద్మభూషణ్ ఆ అవార్డ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ డబ్బులు అండి. కాంగ్రెస్ వాళ్ళు 3 కోట్లు పద్మ, 5 కోట్లు పద్మశ్రీ, 7-8 కోట్లు పద్మభూషణ్, అలా ఉంటుందండి. అంతే, డబ్బులు తప్ప కామన్ పీపుల్ ఎవరికి రాలేదండి పద్మశ్రీ అవార్డ్స్ కాంగ్రెస్ టైంలో. కాకపోతే ఇప్పుడు మోదీ గారు ఎవరెవరో చెప్పులు కుట్టుకునేవాడు ఒకడు, ఎలా వాళ్ళందరికీ ఒక ఆవిడ పాపం ఆర్ఫన్స్ సేవ చేసింది. ఆవిడ అనాథ పిల్లలకి. ఆవిడకి మనకి అంటే ఆ ఏరియా తప్ప బయట ఎవరికి తెలియదు, కానీ గొప్ప వ్యక్తులు అలాంటి వాళ్ళందరికీ ఇచ్చాడు మోదీ గారు. ఈ మధ్య కాలంలో కర్పూరి ఠాకూర్ అనే అతనికి భారత రత్న ఇస్తారు. ఆ కర్పూరి ఠాకూర్ మనకి తెలియదు కానండి, బీహార్ అండ్ యూపీ బెల్ట్లో కర్పూరి ఠాకూర్ అనే అతను చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ చేశారు. తక్కువ కాలం చేశాడు, 70లో ఆ టైంలో. కాకపోతే ఆయన గ్రేట్నెస్ ఏంటంటే, ఆయన ఇది ఓబీసీ కమ్యూనిటీ, ఓబీసీలో ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అంటే అతను నాయి బ్రాహ్మణుడు, అంటే మంగళ కులం అండి. మంగళ కులం అతను చీఫ్ మినిస్టర్ కింద రావడమే చాలా గొప్ప మనిషి, కూడా చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి. అతను పోయే ముందు దాకా అతని సొంత ఇల్లు లేదండి, రూపాయి సంపాదించుకోలేదు. చీఫ్ మినిస్టర్ 2 సార్లు చేశాడు, అంటే 2 సార్లు చేశాడు, కానీ తక్కువ టైం చేశాడు బీహార్ చీఫ్ మినిస్టర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీహార్ పాలిటీషియన్స్ అందరికీ అతనే గురువు. ఎవడో లాలూ యాదవ్, నితీష్ కుమార్ కూడా ఎవడో, అందరికీ కూడా అతను గురువు ఆ టైంలో. ఆయన దగ్గర నుంచి వచ్చినాడే. ఈ ఓబీసీ అని చెప్పేసి ఈ యాదవులు డౌన్లోడ్ చేశారు ఫుల్గా. యాదవులు ఇప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ కంటే ఎక్కువైపోయి రెచ్చిపోయి పరిపాలన చేస్తారు. సో అది అరికట్టడానికి ఆయనే ఇప్పుడు కర్పూరి ఠాకూర్ ఆ రోజుల్లోనే ఒక కేటగరైజేషన్ మార్చాడు, సబ్ కేటగరైజేషన్ చేశాడు. అదే ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్, ఆర్ ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి చిన్న చిన్న జాతులు ఉంటాయి కదా, వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ట్రై చేశాడు.
అదే తర్వాత ఏమో 24% రిజర్వేషన్ ఓబీసీలో దాన్ని సబ్ కేటగరైజ్ చేసి ఈబీసీలకి 12%, 8% ఏమో ఓబీసీలకి, యాదవులకి వాళ్ళకి. తర్వాత ఏమో నెక్స్ట్ 3% ఆడవాళ్ళకి, 3% ఏమో ఫార్వర్డ్ క్యాస్ట్లో డబ్బులు లేని వాళ్ళకి. చాలా పక్కగా చేసిండు. దీన్నే కర్పూరి ఠాకూర్ కేటగరైజేషన్ అంటారు. సో ఈ కర్పూరి ఠాకూర్ గారికి ఈ పోస్ట్ థామస్గా, అంటే అది పోయారు, అతను 100వ జయంతి నాడు బీజేపీ వాళ్ళు అతనికి భారత రత్న, హైయెస్ట్ అవార్డు అండి భారతరత్న, అంటే మామూలుగా జోక్ కాదండి, భారతరత్న, భారతరత్న అవార్డు. అది అంబేద్కర్కి ఇవ్వడానికి ఏడ్చారండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి కాంగ్రెస్ లేకపోయినప్పుడు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే మన బీజేపీ గవర్నమెంటే అంబేద్కర్ గారికి, అంత గ్రేట్ మ్యాన్ అంబేద్కర్, మన దేశానికి ఈ చాలా ఉపకారం చేశాడు ఆయనకి ఇవ్వడానికి కూడా బాధపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి వాజ్పేయి గారి గవర్నమెంట్లోనే అంబేద్కర్కి భారతరత్న వచ్చింది. సో కాంగ్రెస్కి బీజేపీకి పర్ఫెక్ట్ డిఫరెన్స్ చూడాలంటే ఇదండి. కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళే, అంటే ఆ ఫ్యామిలీ ఒక్కటే భారతరత్న తీసుకుని, ఇప్పుడు సోనియా గాంధీగా భారతరత్న వచ్చుకున్నా ఆశ్చర్యపోవడం లేదు. సో మరి ఈ కర్పూరి ఠాకూర్ గారికి అతను 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా ఆయనకి భారతరత్న అవార్డు ప్రకటించారు మోదీ గారు. ఇది ఎక్సలెంట్ గేమ్ చేంజర్ అండి. ఆ యూపీ బీహార్ బెల్ట్ అంతా కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మన కర్పూరి ఠాకూర్ గారికి. మనకి తెలియదు కానీ అతను మన సౌత్లో పెద్దగా తెలియదు. కాకపోతే అతను మంచి లీడర్ అండి. అక్కడ బీహార్లో చాలా టాల్ లీడర్. సో దీనివల్ల బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ కూడా బాగానే పెరుగుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఏడుపు. జై శ్రీరామ్.